మీరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేస్తాను. ఏంటి ఎట్లా ఉంది, ఏమంటున్నారు? బాగానే ఉంది. రైతులు ఏమంటారు, ఈ కట్టలే దొరకట్లేదు. కట్ల ఈ యూరియా కట్టలే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా కావాల్సినంత ఉందంటారే? ఎక్కడా లేదు. నేను నిడుమూలలు తెచ్చాను 480 రూపాయలు కట్ట, ఓన్లీ యూరియా కట్ట. 320కి వచ్చింది. తర్వాత ఏమో 265 ఫస్ట్ అసలు. తర్వాత 320 అన్నారు. 320 పోయి 500కి వెళ్ళిపోయింది. 500కి వెళ్ళిపోయింది. 480 పెట్టి నేను గోమూరులో తెచ్చాను. గ్రోమర్లో కూడా 400 చెప్పారా? 480. ఎక్కడ నిడుమూలు బతిలాడగా ఒక కట్ట ఇచ్చాడు. ఒక కట్ట అరకట్ట ఇస్తానన్నాడు. నీకు ఎంత ఉందన్నాడు, 2 ఎకరాలు ఉందన్నాను. అరకట్ట సరిపెట్టుకోమన్నాడు. ఒక కట్ట ఇచ్చి సరిపెట్టుకోమన్నాడు. మీకు ఒక్కరికైనా అందరికి అట్లాగే అదిగిందా? మా అందరికీ అయితే నేను అరకట్టెత్తున్నాను, నీకు బోళ దూరం నుంచి వచ్చావు కాబట్టి నేను కట్టెత్తానని కట్టించాడు. ఎక్కడ లోపం, ఎందుకని యూరియా కొరత, దేనికోసం అని చెప్తున్నారు? దేనికోసం అనేది మాకు తెలియదు. మాకు పెద్ద రైతులు ఏమంటున్నారు చంద్రబాబు గారి గురించి, జగన్ గురించి ఏమనుకుంటున్నారు? ఇక అవన్నీ మనం చెప్పేంతటోళ్ళం మేము కాదు. అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం అంటున్నారు. జగన్ ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చామంటున్నారు. అంటే ఎవరు బాగా రైతులకు మంచి చేశారు అనుకుంటున్నారు? ఎవరిష్టం వాళ్ళదే. నీ మీద మోజు ఉన్నప్పుడు నీ మీద చెబుతాను, వాళ్ళ మీద మోజు ఉన్నప్పుడు వాళ్ళ మీద చెప్తాను. రైతులు చెప్పేదే. యూరియా కొరత ఎవరున్నప్పుడు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక యూరియా కొరత బాగా ఉందా? అంతకేతం ఎక్కడ పడితే అక్కడ దొరికింది, రైతులకు ఇబ్బంది లేదు. సరే, యూరియా బ్లాక్ మార్కెట్ జగన్ ఉన్నప్పుడు ఉందా? లేదు లేదా? లేదు. కట్ట వచ్చి 265 రూపాయలు, 66 రూపాయలు వరకే. ఇది కట్ట వచ్చి 500కు కొన్నాము, 600కు కొన్నాము. మళ్ళీ అదే కట్ట ఇక్కడి నుంచి కూడా నాగైలంక కూడా వెళ్ళేసుకొచ్చారు ఈ ఊరోళ్ళే. అక్కడికి వెళ్తే ఎన్ని కట్టలు వచ్చినాయి? అక్కడికి వెళ్తే 500 రూపాయలు అక్కడైనా కట్ట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా 500. మళ్ళీ అక్కడి నుంచి వేసుకొచ్చినందుకు మళ్ళీ 100, 600. ఓకే. మీరు ఈ రోడ్ లో తిరుగుతూ ఉంటారా? రోడ్లు ఎలా ఉన్నాయి? అదే బాగానే ఉండే. చూశారు కదా మీరు రోడ్డు. ఊడి పుడుచుకోవచ్చు వాన వచ్చినప్పుడు. ఊడి పుడుచుకోవచ్చు. చేసేదాన్ని మన్ని మధ్య మెరిసిపోతున్నాయి రోడ్లు అంటారే. మరి అదే మెరుతున్నాయి, కనపడుతున్నాయి కదా. అప్పుడు ఆ గోతులో నుంచి వచ్చాం. నేను మళ్ళీ గడ్డి కట్టుకెళ్తాను, ఎటు పడతానో నాకే తెలీదు. పడితే మళ్ళీ ఇంకొకళ్ళు లేపాలి ఆ గడ్డి కట్టేసుకుని. మరి అంత బాగుంటే రోడ్లు మనం రోడ్లు వేస్తున్నామంటున్నారు కదా. మీ రోడ్లు వేసేది ఎక్కడ వేసారు? ఎక్కడి నుంచి కూచిపూడి వరకు అసలు ఏమి లేదు. కార్కంపాట రోడ్డు వరకు. ఎన్ని కిలోమీటర్లు అది? ఈ కనీసం వచ్చి 15 కిలోమీటర్లు ఉంటది. 15 కిలోమీటర్లు ఇంతేనా? 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు దగ్గర ఉంటది. 20 కిలోమీటర్లు ఇంతే. అసలు ఏం వెళ్ళే పని లేదు, మనిషి వెళ్ళే పని లేదు. వెళ్ళాలంటే కనీసం 2 గంటలు పడుతుంది. మరమ్మతులు చేస్తున్నాం, కొత్త రోడ్లు వేస్తున్నాం, అతుకులు వేస్తున్నాం అంటారు. చూస్తున్నారు కదా, చూడండి అదిగో రోడ్లు మీ దగ్గర ఉన్నాయి. అటు చూపిండి ఎట్లా ఉన్నాయో మొత్తం. రోడ్డు మయ్యానే కదా అడు చెట్లు, ఇటు రోడ్డు. మరి ఇంకా రోడ్డు మయ్యాక ఎట్లా పడుతుంది చూపించండి. మరి మీరు కూడా చూడండి. ఇబ్బందులు పడుతున్నారా మీరు ఈ రోడ్ లో? మరి రోజు ఇటే తిరుగుతారా? రోజు ఇట్టే తిరుగుతాం. అసలు కనీసం కృష్ణాపురం వెళ్ళాలంటే బండి వేసుకుని 10 నిమిషాల్లో వెళ్ళేది గంట పడుతుంది. గెలిచిన వాళ్ళు మీకు వచ్చి ఏంటి సమస్యలు అని అడుగుతున్నారా? ఎవరూ రాలేదు ఇంత మట్టికి. వచ్చిన వాళ్ళు లేరు అసలు. లేరా? ఎవరు వచ్చి మనం ఇది చేసిన అన్నవాళ్ళు లేరు. కనీసం ఇంటికాడ లైట్ వేయమంటేనే మనం తిరగబడ్డారు నా మీద. ఎవరు తిరగబడతారు? ఇక్కడ లైట్లు వేసేవాళ్ళే. ఓకే. ఇక్కడ లైట్లు వేసేవాళ్ళే. లైట్ వేసే అక్కడికి నేను కొనుక్కు తెచ్చుకుని వేసుకున్నాం లైట్. పంచాయతీ లైట్ మీరు కొన్నారు? పంచాయతీ మా పంచాయతీలోదే మేము కొనుక్కుని వేసుకున్నాం. అయినా సరే మన మధ్య తిరగబడ్డారు నా మీద. అడిగితే వేస్తామని చెప్పాలి కానీ తిరగబడతాం అంటే ఎప్పటికి వేస్తారు? నేను ఇప్పుడు కనీసం సంవత్సరం అయింది. సంవత్సరం బట్టి చెప్తానే ఉండ, చేయలేదు. మరి ఎన్నిసార్లు అడుగుతాం? సంవత్సరం అయిపోయింది. మరి ఇంకా ఎన్నిసార్లు అడుగుతాం చెప్పండి. మరి సమస్యలు ఉంటాయి, ఇంకా చేసేదే ఉంటది. ఓకే.